మనిషికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణం ఉండదంటారు. పైగా ఈ మాట శ్రీకృష్ణుడు అంతటి వాడు చెప్పారని చాలామంది నమ్ముతారు. మనుషులు బట్టలు మార్చుకున్నట్టు ఆత్మలు ఒక శరీరం వదిలి మరో శరీరాన్ని వెతుక్కుంటాయని చాలామంది నమ్ముతారు. ఇదే ఫార్మెట్లో చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఆత్మ ఒక శరీరం నుండి మరో శరీరాన్ని వెతుక్కోవడం లాంటివి. కొంతకాలానికి అన్యాయంగా చంపివేయబడ్డ ఒక మనిషి ఆత్మ హీరో శరీరంలో కానీ హీరోయిన్ శరీరంలో కానీ వెళ్ళి తమ తమ పగను తీర్చుకుంటాయి. ఇదే బేస్గా చాలా కథలు వచ్చాయి. చంద్రముఖి సినిమా రికార్డు వసూలు సాధించడంతో చాలామంది హర్రర్ కాన్సెప్ట్తో సినిమాలు చేశారు. ఆ కోవలో 6 ఏళ్ళు హిట్గా కాంచన సినిమా నిలిచింది. ఇక సినిమాలో కాబట్టి అలా జరిగింది. అదే నిజంగా జరిగితే సరిగ్గా అన్యాయంగా చనిపోయిన ఒక మనిషి ఆత్మ పగ తీర్చుకుందని ఎవరైనా చెబితే మీరెలా ఫీల్ అవుతారు? మరి అలా అమాయకంగా చంపబడ్డ కాంచన లాంటి నిజ జీవిత గాథ ఇప్పుడు చెప్తా వినండి. అది ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలో ఒక ముఖ్య పట్టణానికి ఆనుకొని ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామానికి కొత్తగా ఒక కుటుంబం వచ్చింది. తల్లి, తండ్రి, వారికి ఒక ఆడపిల్ల. పొట్టకూటి కోసం వారు ముగ్గురు పని చేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ అమ్మాయి ఈడు వచ్చిన పిల్ల అవ్వడంతో ఆ పల్లెటూరిలో అందరి కళ్ళు ఆమెపైనే ఉండేవి. అలా ఆ చూపుల దాటికి తట్టుకొని అవన్నీ ఇంటి గుమ్మం ముందే వదిలేసి వారి అమ్మ నాన్నతో సంతోషంగా గడుపుతోంది ఆ అమ్మాయి. రోజులన్నీ మనది కావు అన్నట్టు ఆ అమ్మాయి అందం గురించి ఆ నోటా ఈ నోటా పడి ఆ ఊరి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ ఊరి ప్రెసిడెంట్ దుర్మార్గుడు. వాడింట్లో పనిచేసేవారినే కాదు, వాడి కంట పడిన వారిని కూడా వదలడు. ముందు డబ్బు సాయం చేసి అది తీర్చడానికి వారికి మార్గం లేకుండా అడ్డంకులు సృష్టించి ఆపై తన కోరికను తీర్చుకుంటాడు. ఇక ఆ అమ్మాయి అందం గురించి తెలుసుకొని కబురు పంపించాడు ఆ ప్రెసిడెంట్. ఏమీ తెలియని ఆ అమాయకురాలు ఆ నీచుడి దగ్గరికి వెళ్ళింది. మొదట మంచితనం నటించి ఆ తరువాత తనలోని అసలు రంగు బయట పెట్టాడు ఆ ప్రెసిడెంట్. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో బలప్రయోగం చేశాడు. దాంతో నిస్సహారాలుగా అయిపోయింది ఆ అమ్మాయి. అయినా పట్టు విడవలేదు. దాంతో బలంగా తోసేశాడు. మంచం కోడు తలకు తగిలి కుప్ప కూలిపోయింది ఆ అమ్మాయి. దాంతో ఆ శవాన్ని ఆ అమ్మాయి గుడిసెలో పడేసి నిప్పంటించేయమని ఆదేశించాడు అనుచరులకు. వారు ఆ అమ్మాయి తల్లిదండ్రుల నోట్లో గుడ్డలు పెట్టి వారిని కట్టేసి ఆ శవంతో పాటు సజీవ దహనం చేశాడు. ఊరంతా వారే ఆత్మహత్య చేసుకున్నారని నమ్మేలా చేశాడు ఆ ప్రెసిడెంట్. కాలం గడిచిపోయింది. కాలగమనం ఆ ముగ్గురి చావు మరుగున పడేలా చేసింది. కొంతకాలానికి ఆ అమ్మాయిని వారి కుటుంబాన్ని చంపిన వారిలో ఒకడు అనుమానాస్పదంగా చనిపోయాడు. కత్తిఘాటు కాదు కదా, కనీసం వేలి ముద్రలు కూడా కనిపించలేదు. కానీ అతనిది సాధారణ మరణం కాదని, గుండెను తీవ్రంగా కొట్టడం వలన అతను చనిపోయాడని నిర్ధారించారు. ఆ తరువాత సరిగ్గా వారానికి మరో వ్యక్తి చనిపోయాడు. అతని మరణానికి కూడా దాదాపు అదే కారణమని చెప్పారు డాక్టర్లు. అయితే అప్పటికీ గమనించుకోలేదు మిగిలిన వాళ్ళు. ఇక వారి మరణానికి కారణమైన ఇంకో 2 అనుచరులు, ఆ ప్రెసిడెంట్ మాత్రమే మిగిలిపోయారు. ఒకరోజు ప్రెసిడెంట్ రాత్రిపూట పడుకుంటుండగా కొన్ని అనుకోని ఘటనలు తన ముందే జరిగాయి. ఏ మంచం కోడుకు తగిలి ఆ అమ్మాయి చనిపోయిందో అదే మంచం కోడుకు రక్తం అంటి ఉంది. తన మనుషులను పిలిచి చూపించేలోపు ఆ రక్తపు మరకలు లేవు. దాంతో మొదటిసారి భయపడ్డాడు ఆ ప్రెసిడెంట్. ఆ తరువాతి రోజే ఆ అనుచరుల్లో ఒకరు చనిపోయారు. దాంతో వారి మరణాలకు కారణం ఆ అమ్మాయి ఆత్మే అని గ్రహించాడు. తనని తాను రక్షించుకుందామని చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే అవేమీ ఫలించలేదు. ఆ అనుచరుడిని, ఆ ప్రెసిడెంట్ని ఒకేసారి తనని, తన వాళ్ళని ఎలా అయితే చంపారో అదేవిధంగా ప్రెసిడెంట్ గారి గదికి నిప్పు పెట్టి చంపేసింది ఆ అమ్మాయి ఆత్మ. అలా తనని, తన తల్లిదండ్రులను చంపిన వారిపై పగ తీర్చుకుంది.
సినిమా స్టోరీని తలపించే ఈ కథ నిజంగా జరిగింది. ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలు ఈ విషయాన్ని కొత్త వారికి చెప్తారు. ఏదేమైనా ఇలాంటివి సినిమాలలో చూసే మనకి ఇలాంటి నిజ జీవిత కథలే స్ఫూర్తిగా తీసుకొని వారు సినిమాలు చేస్తారని మరోసారి రుజువైంది ఈ ఘటనల ఆధారంగా. ఇలాంటి మరిన్ని యథార్థ కథల గురించి తెలుసుకోవాలా? అయితే వెంటనే PND మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.